ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. మీరు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఇల్లుని కట్టుకొని దానికి రకరకాల కలర్ఫుల్ పెయింట్ వేయడం, కలర్స్ వేయడం లాంటివి చేసి దాన్ని ఒక రాజభవనం లెక్కోలే నిర్మించుకొని, ఒక రాజభవనం ఎలా ఉంటుందో అలా చేసుకుంటారు ఇల్లుని. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల అంత సుందరీకరంగా నిర్మించుకున్న మీ గృహానికి చిన్నది ఒక పటం తీసుకొచ్చి, ఆ రాక్షసుని బొమ్మ ఉన్న పటం తీసుకొచ్చి తలిగేస్తారు. టైల్స్ లాగా అతికించడము, లేదు ఎంట్రన్స్ల పైన ఆ రాక్షసుని పటం ఉన్నట్టు ఇట్లా పెద్దగా కూరలుండి, నాలుక బయటికి చాపి కొమ్ములుండి అలాంటి పటాన్ని తీసుకొచ్చేసి గృహానికి తలిగిచ్చేస్తారు. దీనివల్ల ఈ చిన్న పొరపాటు వల్ల ఎంత పెద్ద సమస్యలు వస్తాయంటే, ఆ పటం ఎప్పుడైతే మనం తొలగిస్తామో ఆ గృహము రాక్షస నిలయంతో సమానమంట. శాస్త్రం కూడా చెప్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఇంత సుందరీకరంగా అలంకరణ చేసుకొని గృహం కట్టుకొని అలా నివసిస్తామో, ఈ పటం తొలగించగానే ఏమవుతుందంటే ఆరోగ్యం క్షీణించడం, మనం అనుకున్నది సరిగ్గా నెరవేరకపోవడం, ఏదో ఒకటి మీరు ఏ చేసినా కానీ ఇంటిలో ఎంతమంది నివసిస్తే అంతమందికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలని అంటే శాస్త్రం ఏమంటుంది చూడండి, నరుని దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోయిందంట. అంటే నరుని దృష్టి అసమాంటిది. మనం చూడగానే అబ్బా ఎంత బాగుంది ఇల్లు, ఎంత బాగా కట్టిరు, అబ్బా పెయింటింగ్ ఏం బాగుంది అంటాం. సో అట్లాగే నరుని ఎప్పుడైతే ఆయన దృష్టి పడుతుందో నల్లరాయి కూడా కరిగిపోయిందంట. అంటే అట్లా మనిషి యొక్క దృష్టి అనేది అట్లా ఉంటాయి. కొందరు దృష్టులు అనేటివి అట్లుంటాయి. దానికి మరి ఏం చేయాలి? కళ్ళ దిష్టి గణపతి అని దొరుకుతుంది. ఇప్పుడు టైల్స్లలో కూడా దొరుకుతున్నాయి, లేదు పటం ద్వారా కూడా దొరుకుతున్నాయి. అది తీసుకొచ్చేసి ఒక బుధవారం నాడు దానికి పసుపు, కుంకుమ, గంధం, విభూతి అలంకరణ చేసేసి ధూపదీపం నైవేద్యం చూపించేసి ఆ ఎంట్రెన్స్లో ఎక్కడైతే మనము చూడంగానే కళ్ళు జగేళ్ళమనేటట్టుగా కనబడేటట్టు ఉంటుందో ఆ తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ ఎక్కడైనా పైన ఆ పటాన్ని తలిగించేస్తే మీకు ఈ నరదృష్టి అనేది తొలగిపోతుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రాక్షసం పడం ఉన్నటువంటి పెద్ద పెద్ద కూరలు ఉన్నటువంటి నేను చాలాసార్లు గమనిస్తాను, పెద్ద పెద్ద బండ్ల గిట్ట తలిగేస్తారు. చాలా పొరపాటు, అది చాలా అంటే చాలా పొరపాటు. కంపల్సరీ ఆ రాక్షసతత్వం అనేటిది అందులో ఉండేట వారికి ఎంతో కొంత మాత్రం అది ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకండి. ఇప్పుడు మంచిగా టైల్స్లలో దొరుకుతున్నాయి, పటాలలో కూడా దొరుకుతున్నాయి. కళ్ళ దిష్టి గణపతి అని మధ్య లోపల పెద్ద కన్ను ఉంటుంది, పైన నాగశేషులు ఉంటారు, మంచిగా సింహము వెనకాల ఆయన వాహనం సింహవాహనం ఉంటుంది. ఆ పటాన్ని తీసుకొచ్చేసి తలిగేస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. ఆ ఫలితం అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ రాక్షస బొమ్మ మీకు రాక్షస బొమ్మ ఉందో ఈ తక్షణమే తీసేసేయండి దాన్ని. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద వాహనాలకు ఉంటాయి, ఆ వాహనాలకు కూడా ఉండకూడదు. వాహనానికి కూడా ఈ కళ్ళ దిష్టి గణపతి తగిలించుకోవడం తర్వాత మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నరుని దృష్టి అనేది చాలా చాలా ఉంటుంది. కొందరు దృష్టిలో ఎట్లుంటాయంటే కన్ను ఇట్లా చూడగానే అంతే కథ ఇక అట్లుంటుంది. లేదు బూడిది గుమ్మడికాయ తీసుకొని వచ్చేసి మీకు ఎక్కడైతే శివాలయం ఉందో, ఎక్కడైతే హనుమాన్ మందిర్ ఉందో అక్కడ పూజారి దగ్గరికి వెళ్ళేసి బూడిది గుమ్మడికాయ, ఒక పచ్చి కొబ్బరికాయకు ఇంత కాడ ఉండాలి పైన, అంటే కొబ్బరి బోండం అంటామా. సో ఆ కొబ్బరి బోండము తీసుకొచ్చేసి స్వామి కొద్దిగా దీనికి మంత్రం కొద్దిగా పూజ చేసేసి ధూపదీప నైవేద్యం చూపించండి, జర పూజ చేసి ఇవ్వండి పంతులు అంటే ఎవరైనా చేసిస్తారు. అది తీసుకొచ్చేసి ఒక గురువారం రోజు ఆ బూడిది గుమ్మడికాయ తీసుకొని దానికి పూజ తీసుకొని వచ్చేసి మన గుమ్మానికి కట్టుకుంటే, మళ్ళాగే ఈ కొబ్బరి బోండం ఉంటుంది కదా, ఆ కొబ్బరి బోండం గిట్ట తీసుకొచ్చేసి ఒక రెడ్ బట్టలో పసుపు కుంకుమ ఒక కైను పెట్టేసి అది మన ఎంట్రన్స్ గుమ్మం లోపల
దానికి కట్టేసి ఒక మేకు పైన కొట్టేసి కట్టేసి దానికి గంధం పసుపు కుంకుమ పెట్టేసి ఇంత అగరబత్తీలు చూపించేసి నమస్కారం చేసుకుంటే ఎలాంటి దుష్ట దోషమైన నివృత్తి అవుతుంది. ఓం శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. ఇదే చూడండి కల్లా దిష్టి గణపతి అంటే.